ఇవన్నీ నాతో చెప్పిన యేసయ్యను చూశాం. మనం అందరూ కనిపెట్టి చూస్తున్న మెస్సయ్య వచ్చాడు, రండి రండి అని చెప్పి ఆ సమరులందరికీ చెప్పగలిగిన వాళ్ళందరూ కూడా ఆమె వెనకాల వచ్చారండి యేసయ్య దగ్గరికి. నేను స్తోత్రం. ఇలాగ దేవుని పని చేసేవారు దేవునికి అవసరం. మరి ఇలా దేవుని పని చేసేవారు ఎంతమంది ఉన్నారండి? దేవుని పని చేస్తే మాకేమొస్తాయ్యా అనుకుంటారు చాలా మంది. సమరయ స్త్రీని బట్టి అనేకులు మారారు. తమ సమరయులందరూ మార్పు చెంది యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు విని మనసు మార్చుకుని ఈయన నిజముగా లోకరక్షకుడని వాళ్ళే సాక్ష్యం చెప్పారు. ఈ నిజముగా లోకరక్షకుడు. అందుకే దేవుని పని చేసేవారు అవసరం అండి. స్వాతంత్ర విస్తారముగా ఉంది. కోచేటి పని వారు కొదువుకున్నారు. అందుకే ఒక్కొక్కరిని ఆయన లేపుతున్నాడు, ఒక్కొక్కరిని ఆయన ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి దేవుని పని చేయడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు రెండు చేతులు కలిస్తే చప్పట్లు ఎలాగవుతాయో భార్య భర్త ఇద్దరు కలిసి దేవుని పని చేయాలి. ఈనాడు చాలా మంది కూడా ఏదేదో మాటలు ఆధారం చేసుకొని భార్య ఉద్యోగం చేయటమో, లేక భర్త ఉద్యోగం చేయటమో, భార్య సేవ చేయటమో, లేక భార్య ఉద్యోగం చేయటమో, భర్త సేవ చేయటమో, లేక మరి ఆ మిషన్ పుట్టుకోవటమో, ఇక ఆ డ్వాక్రా గ్రూపుల్లో ఉంటామో, లీడర్లు ఉంటామో, ఇవన్నీ చేస్తున్నారు. అంటే దావీదు వలె హృదయానుసారులుగా ఉండలేకపోతున్నారు. మన దేవుడు చేతగాని వాడు, ద గ్రేట్ ఆఫ్ గాడ్, గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ నమ్మకం ఉండాలి. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఎవరట? నీతిమంతుడైతే విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. కొంతమందికి విశ్వాసం లేక, ఏమండి మీరు ఉద్యోగం చేయండి, నేను సేవ చేస్తాను. సేవ చేసేటప్పుడు డబ్బులు రాకపోతే ఉద్యోగులు వచ్చే డబ్బులతో మన పిల్లలు బతుకుతాం అంటే వీళ్ళకి ఏమి లేదు, విశ్వాసం లేదు. లేదా భార్య అనే ఉద్యోగం చేయిస్తాం, భర్త ఏమో దేవుని సేవ అంటాం. విశ్వాసం లేనటువంటి వాళ్ళు చేసే పని. ఇద్దరు కలిసి సేవ చేయాలి. అందుకన్నాడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మీలో ఇద్దరు ఏకీభవించి భూమి మీద ఇది తడుగుతారు, అది నా తండ్రి వలన మీకు దొరుకుతుంది. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చూస్తారా? వారికి దొరుకును. మీరు ఏదైతే అడుగుతారు, ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఏకీవించాలి. అమ్మగారు అయ్యగారు ఏకీవించాలి. అమ్మగారే పొలం పనికి వెళ్ళి అయ్యగారేమో బైబిల్ పెట్టుకుని ఈ లోకమని పొలంలో తిరగటం కాదు. లేక అయ్యగారు ఏదైనా ఉద్యోగం చేస్తూ అమ్మగారేమో మరి బైబిల్ పట్టుకుని తిరగడం కాదు. ఇద్దరు ఏకీవించాలి. నశించిపోతున్న ఆత్మల కోసం ఏకీవించాలి. అలా అంటేనేమో పౌలు గారి దగ్గరికి వెళ్తారు కొంతమంది. పౌలు గారు ధ్యానాలు కొట్టలేదా? అసలు సత్యం వాళ్ళకి తెలీదు. అక్షర సప్పును ఆత్మ జీవింప చెయ్యను. చూడండి, పొద్దుగుకులు పౌలు గారు ధ్యానాలు కొట్టుకుంటుంటే అబద్ధాలు సంఘాలు కట్టేవాడు కాదు. అనేక రాష్ట్రాలు అనేక దేశాలు తిరిగేవాడు కాదు పౌలు గారు. ఎన్ని చోట ప్రతి చోట కూడా ధ్యానాలు కొట్టుకుని బతకలా. యేసయ్య మీద ఆధారపడి సైన్యాధిపతి ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేసి రోమా ప్రభుత్వం గవర్నర్ దగ్గర తీసుకున్న ఆ సైన్య ప్రభుత్వపు అధికారాన్ని విడిచిపెట్టేసి రిక్తునిగా క్రీస్తు నిమిత్తము నాకేమేమి లాభకరమలై ఉన్నవో అన్ని పెంటగా నష్టపరుచుకుని ఎంచుకొని ప్రభు కోసం వచ్చాడు పౌలు గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి సౌలును పౌలుగా మార్చారండి. అది ప్రేమ. కఠినాత్ముడు, క్రూరుడు, మూర్ఖుడు, హానికరుడు, హింసకరుడు, అంతకుడైనటువంటి సౌలును యేసయ్య పౌలుగా మార్చాడు. అన్ని విడిచిపెట్టి దేవుని సేవ చేశాడు. దేవుని సేవలో
ఎదురవుతున్న అవరోధాలు, దెబ్బలు, ఏమండి, కొరడా దెబ్బలు, కర్ర దెబ్బలు, రాళ్ళ దెబ్బలు, కుక్క విసిరి ట్వీట్ చేసి పెంట మీద పాడేశారు పౌలు గారిని. వెలుపడి చచ్చిపోయాడు అనుకోని పెంట మీద విసిరి పాడేస్తే దేవుని ఆత్మ మరలా పౌల్లోకి రాగా లేచాడు, దులుపుకున్నాడు, మళ్ళీ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయాడు. సమర్పణ, త్యాగం. స్టీఫెన్ పౌల్ గారు నేను చెప్తున్నాను, పరిచర్యలో ఎన్నో అవమానాలు ఎదురవుతాయి, ఎన్నో కలతలు, కరువులు, కష్టాలు ఎదురవుతాయి. నీ భార్య నీ మీద తిరుగుబాటు చేయొచ్చు, నీకు చెప్తున్నా, నీ భర్త నీ మీద తిరుగుబాటు చేయొచ్చు, నీ కన్న పిల్లలే నీ మీద ఎదురాడచ్చు, నీ బంధువులే, నీ తోబుట్టులే, నీ స్నేహితులే, ఏమండి, నీ మీద నిందలు మోపొచ్చు, నిన్ను అవమానపరచవచ్చు, కించపరచవచ్చు. అయినా కానీ పౌలు గారు అంటున్నాను, బ్రతుకుట క్రీస్తే, సావైనా లాభం లాభం లాభం.